నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీలో అయితే తెలంగాణ లోక్సభ అభ్యర్థుల మీద మాత్రం తీవ్ర కసరత్తు జరుగుతుందని చెప్పొచ్చు మనం. ఎన్ని స్థానాల్లో, ఏ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులుగా ఉండాలి అనేది, ఎన్ని స్థానాలు అని ఎందుకన్నానంటే దాదాపు 17 లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేయబోతోంది. కాకపోతే ఆ ఎత్తు పొత్తులు ఏమన్నా గురించి అని కూడా చివరి నిమిషంలో ఉండొచ్చు అనేది మాత్రం ఒక స్పెక్యులేషన్ వస్తుంది. నాకు అందిన వార్తల ప్రకారం అయితే మాత్రం బీజేపీ 17 స్థానాల్లోనే ఒంటరిగానే పోటీ చేయబోతోంది. ఈ 17 స్థానాల్లో దాదాపు 10 నుంచి 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టుగా నేను ముందు ఐటెంలో కూడా పెట్టాను, అట్లాగే చాలా మీడియాల్లో కూడా వచ్చింది. ప్రస్తుతానికి మాత్రం ఆదివారం సాయంత్రం ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దాదాపు 6 లోకసభ స్థానాల్లో ఢిల్లీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, 6 లోక్సభ స్థానాల్లో కూడా 4 సిట్టింగ్ ఎంపీల్లో 3 సిట్టింగ్ స్థానాలు మళ్ళీ తిరిగి కన్ఫర్మ్ చేసిందని. అది కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, అట్లాగే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ మాత్రం కొద్దిగా హోల్డ్లో పెట్టిందని సోయం బాబురావు, ఇంకంతకన్నా ఏమైనా అభ్యర్థి మార్పులు చేర్పులు ఉండొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే చేవల్ నుంచి అక్కడ పెద్ద పోటీ ఎవరు లేరు, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్తున్నారు. భువనగిరి నుంచి బోరా నరసయ్య గౌడ్ ఆయన పోటీ చేయబోతున్నారు. ఖమ్మం నుంచి కూడా డాక్టర్ వెంకటేశ్వరరావు పేరే కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. అసలు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎవరు పోటీ చేస్తారంటూ కూడా అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా చాలా ట్రోల్స్ కూడా చేశారు. ఖమ్మంలో అసలు అభ్యర్థులే లేరంటూ. డాక్టర్ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఖమ్మంకి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అంతకుముందు ఆయన లోక్సత్తా పార్టీలో ఉండేవాళ్ళు. ఆయనకి విహెచ్పితో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా రామకృష్ణ విద్యాలయం, దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన హెడ్ కూడా ఆయన, అట్లాగే శ్రీరక్ష హాస్పిటల్స్ ఎండి కూడా. డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా ఖమ్మం నుంచే ఆయన లోక్సభ సీట్ కన్ఫర్మ్ అయింది అని చెప్తున్నారు. దాదాపు 6 స్థానాల్లో ఢిల్లీ బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా మనకి వినబడుతున్న పేర్లు ఇంకా కన్ఫర్మ్గా రానప్పటికీ మహబూబ్ నగర్ అయితే డీకే అరుణ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. అట్లాగే మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. మెదక్ నుంచి రఘునందన్ సీటు కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ అన్అఫీషియల్ అయినా, అఫీషియల్గా అయితే ఈ 6 పేర్లు రిలీజ్ చేసినట్టుగా మనకి సాయంత్రం నుంచి న్యూస్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇంకా కాకపోతే బీజేపీ అఫీషియల్ ట్విట్టర్లో కానీ ఎక్కడా కూడా ఈ పేర్లు ఇంకా రాలేదు. బట్ సాయంత్రం 4:30 నుంచి మాత్రం ఈ 6 పేర్లు దాదాపు ఢిల్లీ వర్గాలు ఖరారు చేసినట్టుగా మనకి మీడియాలో అందుతున్న వార్తలు. థ్యాంక్ యూ.